హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. లంచ్ టైం అయింది కదా, వాతావరణం చల్లగా ఉంది, వర్షం పడుతుంది. ఈరోజు నేను వచ్చేసి తోటకూర పప్పు చేశాను. ముందుగా ఒక బౌల్లో కందిపప్పు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి వాటర్ సరిపడా పెట్టేసి ఒక అరగంట నానబెట్టేసి అందులోనే పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, తోటకూర ముందుగానే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర, అందులోని టొమాటో ముక్కలు, రుచికి సరిపడా చింతపండు అన్నీ పెట్టేసి నేను ఎటువంటి ఎండుకారం అయితే యాడ్ చేయట్లేదు. ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. పప్పుని బట్టి విజిల్స్ రానివ్వాలండి. ఒక్కోసారి పప్పు 3 విజిల్స్కి ఉడకదు, కొంతమందికి 4-5 విజిల్స్ వస్తుంది. నాకైతే 3 విజిల్స్కి సరిపోతుంది. 10 to 15 మినిట్స్ తర్వాత విజిల్స్ వచ్చేస్తాయి, 3 విజిల్స్. నెయ్యి చూసారా, ఇంట్లో కాచిన నెయ్యి ఎంత కలర్ఫుల్గా ఉందో, కమ్మటి వాసనతో ఉంది. పిల్లలకు కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి పెడితేనే చాలా మంచిదండి. కుక్కర్ ఒక 10-15 నిమిషాల తర్వాత 3 విజిల్స్ రావడం జరిగింది. వేడివేడిగా అన్నం అయ్యింది. ఇప్పుడు తాలింపుకి మనకి ఏమేం పదార్థాలు కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, తాలింపు గింజలు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే తాలింపు త్వరగా పెట్టేసుకోవచ్చు. విజిల్స్ వచ్చాక వెంటనే మూత ఎప్పుడు తీయొద్దు, లిడ్ అనేది. ఒక 10 మినిట్స్ తర్వాత ఆవిరంతా పోయాక లిడ్ మూత తీసి రుచికి సరిపడా సాల్ట్ పెట్టేసి అందులో పప్పు గుత్తితో మెత్తగా వినపండి. నాకైతే పప్పు మెత్తగా ఉడికింది. ఆకుకూర అంతా మెత్తగా ఎనుపుకున్న తర్వాత అప్పుడు తాలింపుకు ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా చూడండి ఎంత బాగుందో. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని అందులో తాలింపుకి సరిపడా నూనె పెట్టేసుకొని అందులో ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చి వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపుకి. అందులో తాలింపు గింజలు వేసి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ అన్నీ వేసి బాగా వేయించండి. తాలింపు చిటపటలాడిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కడ మాడకుండా కలుపుతూ ఉండండి. చూసారా, ఉల్లిపాయలు కలర్ మారుతూ ఉన్నాయి కదా. 3-4 మినిట్స్ తర్వాత ఉల్లిపాయ అయితే కలర్ మారింది. చాలా బాగుంటుందంటే ఆ కమ్మటి వాసనకే తినాలనిపించేస్తుంది ఏదైనా. ఉల్లిపాయ కలర్లోకి వచ్చాక మనం ముందుగానే సాల్ట్ వేసి ఎనిపెట్టుకున్న తోటకూర పప్పు అయితే ఏదైతే ఉందో దాన్ని తాలింపులో యాడ్ చేసేసుకోండి. అంతే, ఇంకా కమ్మటి నోరూరించే తోటకూర పప్పు రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లో వేడిగా అన్నం, తోటకూర పప్పు, మామిడికాయ పచ్చడి, ఇప్పుడే ఇంట్లో తయారు చేసిన నెయ్యి, కమ్మటి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ రుచే వేరు కదండి అసలు. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.